అందరూ కాంగ్రెస్ పార్టీ కోసం ఐదు రోజులు మీరు పనిచేయండి. దాని తర్వాత ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ కాలనీ డెవలప్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా, అన్ని నేను తీసుకుంటా. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అమ్మ జములమ్మ గారికి పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించే బాధ్యత తీసుకుంటారా? చేతులు ఇస్తారా? వెళ్తుండ్రా? మీరు ఎట్లా ఓట్లు వేస్తారు? మీతో పాటు ఒక్కొక్కరు 50 ఓట్లు వేసే బాధ్యత తీసుకున్నామే. 5 రోజులు టైం ఉంది. రోజు 10 మందితో మాట్లాడాలి. 50 మందితో ఓట్లు తెప్పించి పెద్ద మెజార్టీతో గెలిపించాలి. అది కాకుండా ఇంకొకటి కొత్త సమస్య ఉంది. పెట్టేళ్ళ కొంతమంది వాళ్ళ అవసరం ఉన్నప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ కండ కప్పుకుంటారు. అవునా? మన ఇక్కడ పెద్ద చూసారు, దొంగ పార్టీలు చేస్తారు, వేరే గుంటూ పోటీ చేస్తారు. అట్లాంటి సన్యాసులకు పైన ఉండి వెనుక ఉండి రాత్రిపూట అక్రమ సంబంధం పెట్టుకుంటే కొన్ని పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. బిడ్డ మీ అందరినీ 11 తారీఖున భర్తం పట్టాలని చెప్పాలి. ఆ భర్తం పట్టే పని ఏంటంటే మనం చేయకుంటూ పోలేయాలి. కాంగ్రెస్ కండ కప్పుకున్న కాంగ్రెస్ పార్టీలు మనల్ని. కాబట్టి మీరందరూ మనందరూ అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేస్తారు. మన పాటలు పడద్దు. చేయి గుర్తు ఎక్కడ కనిపిస్తే అదే మన గుర్తు, అదే కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఆశీర్వదించాలని దీవించాలని అందరితో రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. మనం పోయి మీద ఎంత రామశేఖరి ముచ్చట్లు చాలా ఉన్నాయి. ముచ్చట్లు కడుపులలో ఉన్న అమ్మాయిలతో బయటకు వచ్చింది వనపతి గడ్డ మీద. ఇప్పుడు పెట్టారు అడ్డ వచ్చినాం. ఏం కనపడలేదు చూసు. ఒక్కసారి ఓ అనూరి అందరూ ఈయన కూటేస్తే వనపతి కింద పడాలి. ఎవరికి నేను ఇవాళ వీళ్ళని పరిచయం పెట్టు. మచ్చలే నీ మనిషి అన్నా, మచ్చలే నీ మనిషి అన్నా, మా అన్న తోడి లేదన్నా, స్వచ్ఛమైన గుణమునిదన్నా, మా అన్న తోడి లేదన్నా, నీ మనసులో మానవత్వమే నిండి ఉన్నదన్నా, నిరంతరం ప్రజల కోసమే పాటు పడతావన్నా. ఎట్లా ఏం లేదు. ఇప్పుడు మా సార్ చెప్తున్నాడు మా బాధ. బాధలని నెరవేరుతున్నాయా? మరి నెరవేరుతున్నాయా? ఆపత్తికి సాపత్తికి అచ్చుకుంటారమ్మా. చెప్తానే ఉన్నా అయితే అది కూడ పెట్టినప్పుడే అర్థమైంది. కానీ ఇప్పుడు మన కూడ పెట్టలేదండి, పెడుతున్నాండి. ఏ జోష్ లేదు. కానీ మీకు మరి మేఘాలయ సార్ మీద ప్రేమ ఉందా? ప్రజలే తన కుటుంబం అంటూ, పేదలే తన ప్రాణము అంటూ, ప్రజలే తన కుటుంబం అంటూ, పేదలే తన ప్రాణము అంటూ, ఆ పేదల కోసం ఏమైనా చేస్తా ఉన్నాడు. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తానన్నాడు. మచ్చలేని మనసి అన్నా, మా అన్న తోడివేదన్నా, స్వచ్ఛమైన గుణమునిదన్నా, మా అన్న తోడివేదన్నా. ఇక ఈ బాధ లేదు. అన్నీ వడపల్లి కదా మరి ఇప్పటిదాకా ఒక్కొక్కటి భాగవతం ఒక్కొక్కటి గుండెలలో ఏం ఆడకపోయిందని చెప్పిన. అందుకనే ఇలా పెరిపేరు గడ్డ మీద కూడా ఒక్కసారి ఈ మచ్చలేని నాయకుడి మీద ఒక ప్రాణం వాడాలనిపించింది. దాని తగ్గట్టుగా కూడా మీ మనసులలో అదే వచ్చింది, అదే జోషి కాపాడది. పెద్ద మనిషి మరి ఏమంటాడు? ఏంటి గుర్తుపెట్టావా? మరి అవన్నీ ఏదో ప్రచారం పెట్టబోతుంది.
అన్న ఇప్పుడు ఇక్కడ ప్రచారం ఎట్లా జరుగుతుంది, ప్రజలు ఏమంటున్నారు, ఎట్లా అంటే మనకు బ్రహ్మరథం పడుతున్నారా, ఎట్లా అయ్యింది? మీరే చూస్తున్నారు. ఒక వార్డులో జరిగేటువంటి ప్రచారానికి ఒక మున్సిపాలిటీకి వచ్చేటువంటి జనం ఎట్లా కనపడుతున్నారో మీరే కనపడుతున్నారు. ఇది ఓన్లీ జనం. అంటే ఇక్కడ గతంలో ఈ నియోజకవర్గంలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ అన్ని దోసుకోవడం దాచుకునే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఉన్నదంతా సంత పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఫామ్ హౌస్ల గురించి మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎటువంటి అరాచకాలు జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వంలో రేవంత్ అన్న పరిపాలనలో మేఘారెడ్డి గారు 2 సంవత్సరాలలో ఒక్కసారి అభివృద్ధి ఏ విధంగా జరిగిందో మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అడిగితే వాళ్ళే. మేము ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, వనపర్తి మున్సిపాలిటీలో 850 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. పెబ్బేరు మున్సిపాలిటీలో ఈ రోజు దాదాపు ఇక్కడ కావాల్సినటువంటి నిధులందరూ ఒక 50 నుంచి 100 కోట్ల పైచీలకు నిధులను ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది. అంటే డెవలప్మెంట్ అంటే 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేంది 2 సంవత్సరాల్లో ఈ రోజు మేఘారెడ్డి గారి ఆధ్వర్యంలో, స్థానిక శాసనసభ్యుడి గారి ఆధ్వర్యంలో ఈరోజు డెవలప్మెంట్ యాక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు భారీ ఎత్తున ఇక్కడ నిధులు తీసుకురావడం, తీసుకొచ్చి కూడా ఇక్కడ బ్రహ్మాండంగా చేయడం కూడా మీరు అందరూ చూస్తున్నారు, ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ఎప్పుడు లేని డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని రోజుల్లో ఈ రోజు దాదాపు 3500 ఇండ్లు ఈ రోజు వనపర్తి నియోజకవర్గానికి వచ్చింది. ఒక పెబ్బేరు టౌన్ కానీ వనపర్తి టౌన్ కానీ మేజర్ మున్సిపాలిటీలో 1500 ఇండ్లు ఈ రోజు తీసుకురాగలిగినామంటే ఒకసారి ప్రజలకు కూడా అర్థమవుతుంది. గతంలో డబుల్ బెడ్రూమ్ కట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పని చేసే వాళ్ళకు లేకపోతే ఇంట్లో కూలీలకు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఎవరు లేని నిరుపేద ఇల్లు లేని వాళ్ళకే ఈ రోజు ఇల్లు ఇచ్చినాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం. గతంలో 2 అంతస్తులు ఉన్న వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి వాళ్ళంటే ఈరోజు ఇల్లు వాళ్ళకి ఇచ్చినా కాబట్టి ఆ విషయం ప్రజలు అడిగితే వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రోజు మీ అందరికీ తెలుసు, ఇళ్ల విషయంలో కానీ ఫ్రీ బస్ విషయంలో కానీ ఉచిత గతంలో దొడ్డు బియ్యం వాలిస్తే ఈరోజు సన్న బియ్యం ఇచ్చిన చరిత్రలో భారతదేశంలో ఎక్కడ సన్న బియ్యం ఇచ్చిన రాష్ట్రం లేదు తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఈరోజు అభివృద్ధి ప్రదాతగా ఈరోజు మేము ముందుకు పోతున్నాం. వాళ్ళు కేవలం నిందలేసుకుంటూ బతకాలని బాకీ కార్డులు పట్టుకోవడం తిరుగుతున్నారు. బాకీ కార్డు అనే విషయానికి వస్తే ఈరోజు నిరుద్యోగులకు ప్రతి నెల నిరుద్యోగులకు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఏడిచ్చారు 10 ఏళ్లలో. ఇంటికి 3 ఎకరాలు ఇస్తున్నారు. ఏడిచ్చారు 10 ఏళ్లలో. ఇల్లు ఇస్తున్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చారు 10 ఏళ్లలో. ఈ రోజు వాళ్ళు చేసిన అభివృద్ధిని తీస్తే వాళ్ళని బాకీ కార్డు వాళ్ళు మాకే పడతారు. ఆ భయంతో ఈ రోజు తీసుకుపోతారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాం. ప్రజలకు తెలుసు. రాబోయే రోజుల్లో ఈ మున్సిపాలిటీలో క్లీన్ స్వీప్ చేసి మీరు చూస్తారు. ఇప్పుడు గతంలో కేటీఆర్ కూడా అన్నాడు, మీరు ప్రజలలోకి రండి, మీరు గ్యారెంటీలు అమలు చేస్తలేరు, ప్రజలలోకి వస్తే ప్రజలు మీకు చెప్తారు. మేము ప్రజల్లోకి వచ్చినాం కాబట్టి ముందు సర్పంచ్ ఎలక్షన్లలో క్లీన్ స్వీప్ చేసి వదిలేసారు మాకు. దాని తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ లో 123 మున్సిపాలిటీలు నిలబడితే దాదాపు 120 మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనబడుతుంది. మా జిల్లాలో 5 ఉంటే వనపర్తి నియోజకవర్గంలో 2 ఉంటే 2ంటికి 2 క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. 2ంటికి 2. మరి ఇప్పుడు పెంటారులో మీ ప్రచారము తూరి మేఘన్న ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అయిపోతుంది. అంటే ఇంకా జనాలకు ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు, ఇంకా మీరు ఏ రకంగా హామీ ఇస్తున్నారు పెబ్బేరు నియోజకవర్గంలో కావాల్సినటువంటి రోడ్డు డెవలప్మెంట్స్ కానీ వాటర్ డెవలప్మెంట్స్ కానీ వారికి కావాల్సినటువంటి, ఎందుకంటే ఇక్కడ ఫుల్ వాటర్ ఉంది కానీ వాళ్ళ ఇళ్లకు నల్లలు షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి. 10 ఏళ్లలో మిషన్ భగీరథ అన్నారు. ఎన్నిళ్ళకి వచ్చినాయి ఇంకా చాలా మటుకు పెండింగ్లు ఉన్నాయి. వాటన్నింటినీ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈ 3 సంవత్సరాలలో పెబ్బేరు మనకు అద్దం పట్టే విధంగా రాబోతుంది. దానికి కావాలంటే మున్సిపల్ చైర్మన్ అన్నది 12 వార్డులు క్లీన్ స్వీప్ వాళ్ళు చేసి మా చేతిలో పెడతారన్న నమ్మకం మాకుంది. 100% చెప్తాను. రాబోయే 3 సంవత్సరాల్లో మీరే మళ్ళీ వచ్చి మీరే చూసుకుంటారు పెబ్బేరు మార్కెట్. జనాలు అందరూ దానికే వచ్చింది. ఇక మరి డిసిసి పెద్ద ఆయన దానికే వచ్చింది. ఇక మరి ఇక్కడ ఇంతమందిని చూస్తుంటే కెమెరా ప్రజలు కాదు, ఇంతమందిని చూస్తుంటే అయితే ఏదో ఇక్కడ కనపడుతుంది నాకు. మరి ఆ కనపడలో ఆ ఆనందంలో మేఘాన్ని ఒక్కసారి మేఘాన్ని. అందరికీ నమస్కారం. పెబ్బేరు మండల పెబ్బేరు పట్టణ కేంద్రంలో ఇక్కడ 4వ వార్డులో ఉన్నాం. మేము 4వ వార్డులో మా అభ్యర్థిగా జమ్ములమ్మ గారు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జమ్ములమ్మ గారు పోటీ చేస్తున్నారు. నాతో పాటు ఇక్కడ మార్కెట్ చైర్మన్ గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు శివసేన గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ మేము గల్లీలు ఒక కార్నర్ మీటింగ్ పెట్టి అక్కడ రోడ్డు మీదకి పిలుచుకొచ్చి మాట్లాడవచ్చు. కానీ అట్లా చేయకుండా మేము ఆ వార్డుకి వెళ్ళి ఆ గల్లీకి వెళ్ళి ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, మా మహిళలు ఏం చెప్తారు, మా సోదరులు ఏం చెప్తారు అని ఇక్కడ లోకల్ గల్లీలోకి వచ్చి ఇక్కడే కార్నర్ మీటింగ్ ఇప్పుడే అయిపోయింది.
సో దీనిలో భాగంగా మా మహిళలకు అంతకు ముందున్న బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుండి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళ ఇంట్లో పనిచేసేటోళ్ళకు వాళ్ళకి పనిచేసేటోళ్ళకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చున్నారు, మాకు ఇవ్వలేదు. సో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఫస్ట్ ఫేజ్ లో కొన్ని ఇచ్చున్నారు, కొంతమందికి ఇచ్చున్నాం. ఇంకొక ప్రిపేర్ పట్టడానికి ఇంకా 1000 ఇల్లు ఇస్తే అందరు ఇల్లు లేకుండా రేకులు లేకుండా అందరికి ఇవ్వగలరని మా ప్రజలు మా ఆడబిడ్డలు చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చే దానిలో వేరే మండలాలకు వేరే మున్సిపాలిటీకి ఆపి ప్రిపేర్కు 1000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని. అది కాకుండా కొన్ని పెన్షన్ల ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, ఈ కొత్త కాలనీస్ లో రోడ్లు డ్రైన్లు ప్రాబ్లం ఉంది. అది కూడా మా ముఖ్యమంత్రి గారు మనకు 15 కోట్లు ఇచ్చినారు. సో వీళ్ళందరూ మొత్తం అదే చెప్పిన ప్రజలకు 12 వార్డులు చైర్మన్ వైస్ చైర్మన్ మాకు గెలిపించిస్తే మీ అందరినీ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్న ఫిబ్రవరిలో ఒక 4వ వార్డు 5వ వార్డు కొన్ని వార్డులు కొత్త కాలనీలని చాలా అవసరాలు ఉన్నాయి, స్పెషల్ గా మీరు 20-30 కోట్లు ఇస్తే కానీ ఆ డెవలప్మెంట్ కాదని తీసుకొచ్చే బాధ్యత మాకు పెరుగుతుంది. కాబట్టి మీరందరూ ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నాం. సో ఆ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంతకుముందు రేషన్ కార్డు ఇవ్వలేదు, అంతకుముందు ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇచ్చారు, సన్న బియ్యం ఇచ్చారు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చున్నారు. దాంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. దాంతో పాటు చాలా అంతకుముందు ఆ బియ్యం మధ్యలో అమ్మొస్తుంటే సన్న బియ్యం తింటున్నాం. ఈ పెద్దకి సంబంధించిన వాళ్ళ చిరకాల వంచ ఆశయఖండంలో మొట్టమొదటి ఆశయకాలంలో అతిపెద్ద సంతకు సంబంధించిన స్థలం మీద కొంతమంది కండ్లు పడ్డాయి. కండ్లు గీకేసిన 3 ఎలక్షన్లప్పుడు మళ్ళీ రాబోయే రోజులలో ఆ 29 ఎకరాల 26 గుంటలు ఆ పొలాన్ని సంతకు సంబంధించి మున్సిపాలిటీకి అప్పచెప్పే బాధ్యత మేము తీసుకున్నాం. అది ఆల్రెడీ గవర్నమెంట్ పోయింది, క్యాబినెట్ లో అప్రూవ్ చేసే స్టేజ్ లో ఉంది. అదొకటి చేస్తున్నాం. మిగతా మా ప్రజలకు ఏమేం కావాలో అవన్నీ చేసే కార్యక్రమాలు చేసే అన్ని ఏర్పాట్లలోనూ 12 వార్డులు మొత్తం పెబ్బేరు మున్సిపాలిటీ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు చెప్పారు గడ్డ మీద ఒక్క నిజం బయటికి రావాలి. మేఘల్ల నోటికుండా ఏంది చెప్పాలి అడుగు. ఇప్పుడు వసవాసాన్ని రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవులు ఏమంటారు? వనపర్తి కాడ జనాల నాటకాల మీద మేఘన్న పేరు నాట్యం ఆడుతుంది. కొంతమంది మా వార్డును గెలిపించుకొని మేఘన్నకు గిఫ్ట్ ఇస్తామని చాలా మంది. అయితే మరి ఈ మేఘన్న ఎందుకు ఇంతమంది సామాన్యుల ప్రేమ అభిమానం చూడకున్నాడంటే మరి ఏదో మంత్రం వేసి వాళ్ళకు ఏ మంత్రం ఇక ఆయన అభివృద్ధి లక్ష్యం కావాలి. ఇప్పుడు లైవ్ పెట్టి ఇన్ని కెమెరాలు పెట్టి కథ నడుస్తుంది అంటే సామాన్యుడు మేఘన్న అనేది మన నాటకాల మీద ఆ పేరు ఎందుకు నాట్యం ఆడుతుంది గది రావడం అసలు మేఘన్న నోటి మాట ద్వారానే అయిందాము. నేనే చెప్తా, మేము ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి చిన్న కుటుంబం నుంచి రైతు కుటుంబం నుంచి 10 ఏళ్ళు సర్పంచ్ చేసినాం. తర్వాత ఎంపీటీసీ గెలిచి 5 ఏళ్ళు ఎంపీపీ చేసినాం. సో గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాం. ఆ గ్రౌండ్ రియాలిటీ ఏముంటుంది, మా ప్రజలకు ఏం కావాలి అట్లని మేము కింద నుంచి వచ్చినాం. నేను ఫస్ట్ మొదట మా ఊరు సర్పంచ్ ఉన్నప్పుడు మేము ఒక కొత్త స్కీమ్ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ స్టార్ట్ చేయకముందే నేను మా ఊర్లో స్టార్ట్ చేసిన 14 ఏళ్ళ కిందట. అది ఒక్కొక్క ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే పుస్తమెట్లకు 20 మేము స్టార్ట్ చేసినాం. మా గ్రామంలో ఎవరైనా బీదలు చనిపోతే 5,000 తన మేఘన్న అభ్యస్తాం మేము అప్పట్లే స్టార్ట్ చేసినాం. తర్వాత పెద్దమనవరం మండలం ఎంపీ పోయినాక పెద్దమనవరం మండలంలో స్టార్ట్ చేసినాం. తర్వాత March 9, 2023 వనపర్తి నియోజకవర్గానికి వస్తున్నాం. ఆ రోజు నుంచి దాదాపు ఈ 3 ఏళ్ళ నుంచి వనపర్తి నియోజకవర్గానికి మొత్తం ఇస్తున్నాం. సో ఆ ప్రజలకు ఏం కావాలి, వాళ్ళు ఏం అడుగుతున్నారు అది చేయడానికి మేము గ్రౌండ్ నుంచి వచ్చినాం. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ మరీ ముఖ్యంగా వనపర్తిలో సన్యాసుడు వాళ్ళు మొత్తం గెలిచిన తర్వాత కొమ్ములు వచ్చి వాళ్ళు చాలా బల్పు శాస్త్రాలు చేసి కారు దిగితే గొడుగు పట్టుకున్నాడు, మా పబ్లిక్ చేతులు కలిపితే చేయి కడుక్కున్నాడు. ఈ పొలాలు కుంటలు కబ్జాలు అవి ఆ పని మీద ఉండేది. మేము మా ప్రజలకు పనిచేసే పని మీద ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా వనపర్తి నియోజకవర్గానికి దాదాపు 2,000 కోట్లు 2 నెలల్లో తీసుకొచ్చినాం. సో దానికి ఒక ముఖ్య కారణం ఉంది. సో మా వనపర్తి నియోజకవర్గంలో జనరల్ గా వేరే కాన్స్టిట్యూన్సీ ఉండదు. ఒక కారణం, ఒకటి మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు, 2 శివసేనారెడ్డి గారు స్పోర్ట్స్ చైర్మన్, 3 మా చిన్నారెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నారు. ఆ 3 కాకుండా ఇంకో స్పెషల్ ఉంది. ముఖ్యమంత్రి గారు వనపర్తిలో చదువుకున్నాడు, ఆయన వనపర్తిలో ఉన్నాడు. సో వనపర్తి అంటే ఆయనకు చాలా ప్రేమ ఉంటుంది. చాలా వేదిక మీద కూడా చెప్తారు, మీరు వింటారు. ఆయన వనపర్తి నాకు కల్చర్ నేర్పింది, వనపర్తి నాకు సంస్కారం నేర్పింది, వనపర్తి నాకు విద్యనిచ్చింది, వనపర్తి నాకు ఆ రాజకీయాన్ని ఇచ్చింది. కాబట్టి ఆ వనపర్తి ఫైల్ ఇట్లా పోతేనే తక్కువ సంతకం పెట్టే మా ముఖ్యమంత్రి గారు నాడు ఉన్నందుకు మేము అన్ని ఆ పనిచేసే ఏర్పాట్లు కూడా అన్ని చేస్తున్నాం. సో మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా ఎంపీ
మల్లారావు గారి ఆధ్వర్యంలో ఈ మా పెద్దేరు ప్రజలు కావచ్చు, వనపర్తి నియోజకవర్గ ప్రజలు కావచ్చు, వాళ్ళని అడిగి వాళ్ళకి ఏం కావాలనేది మా అభివృద్ధి చేసేది మా ఎజెండా. అంతకుముందు ఉన్న కలెక్టర్ బిల్డింగ్, ఎస్పీ బిల్డింగ్, రోడ్డు డివైడర్ చేసి ఆ చెరువులకి ఇంత గడ్డెత్తికిచ్చి బిల్లు దొబ్బి అదే డెవలప్మెంట్ అనుకున్నాం. మేము గల్లీల నుంచి మెయిన్ రోడ్ పోతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇందిరామరాజు. సో అందుకని ప్రజలకు కరెక్ట్ అర్థమవుతుంది, వాళ్ళ నాడే అర్థమవుతుంది, వాళ్ళకి ఏం కావాలో మేము చేసే క్రమంలో వాళ్ళు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అయితే ప్రేమ అభిమానం అనేది పుట్ట మరుగులు లెక్క పుట్టుకొచ్చేది కాదు, గుండె లోపలికి వెళ్ళి పుట్టుకొచ్చేది నిజమైన ప్రేమ. అందుకనే ఇందాక వనపర్తి కాడ మీద ఏమన్నారు బస్ స్టాండ్ చెప్పవాలి, పాత బస్ స్టాండ్ కూడా మంచిగా ఇప్పుడు రిపేర్ చేసి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ జనాలు ఏం చేయాలంటే, తెలివి ఆలోచన చేయాలంటే, ఇప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నదో అధికార పార్టీకి పట్టం కడితే అభివృద్ధి అనేది ఈజీగా జరిగిపోతుంది. ఇప్పుడు వేరే వాళ్ళకు పట్టం కట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేయలేరు, పోలేరు, పైకి పోలేరు, నిధులు తీసుకురాలేరు, అభివృద్ధి చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నదో అధికార పార్టీకి పట్టం కట్టినప్పుడే అభివృద్ధి అనేది ఈజీగా సాధ్యమవుతుంది. మేము కూడా ప్రజలకు అదే చెప్తున్నాం. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు, గాడిదకి గడ్డేసి ఆవు పాలు అడిగితే ఎట్లా, వాళ్ళ 10 సంవత్సరాలు గాడిదలకు గడ్డేసి ఉన్నారు. సో ఇప్పుడు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ, ఆవు లాంటి కాంగ్రెస్ పార్టీ, మేమందరం ఉన్నాం కాబట్టి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అందరినీ గెలిపించి మాకు బహుమతి ఇస్తే దాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము, సీఎం గారు, మేము తీసుకుంటామని ప్రజలకు చెప్తున్నాం. సో 100% వాళ్ళందరికీ మా 2 ఏళ్ల మా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూసారు కాబట్టి 100% మా కౌన్సిలర్లు అందరూ గెలుస్తారు. ఆ బద్మాషి గారు బాకీ కాళ్ళు పట్టుకుని గల్లీలో తిరుగుతున్నారు, వాళ్ళని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. సో 2023 నవంబర్ 30 నాడు ఆ బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టినాం. తర్వాత ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో గాడి గుడ్డు సున్నా ఇచ్చిన వాళ్ళకు, ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ లో 72% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినారు. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఇక వాళ్ళు 90% మొత్తం వాళ్ళు మేము గెలుస్తాం, 10% వాళ్ళు గెలుస్తారు. ఆ బీఆర్ఎస్ పార్టీ చెల్లెల సోకుతోన, కొడుకు సోకుతోన, అల్లుడు సోకుతోన, ఈ అన్ని స్ట్రోకులు తగిలి వాళ్ళ ఆ పార్టీ కనిపించకుండా పోతుంది. గుండెపోటు కంటే, గుండె సోకు కంటే ఇప్పుడు ఆ సోకు ఎక్కువైనా. ఇప్పుడు వాళ్ళ పంచాయతీలు ఎక్కువైనాయి, ప్రజల కష్టాలు ఎడ తీరుస్తారు వాళ్ళు. ఇది కూడా అదే కరెక్టే, వాళ్ళ పంచాయతీ వాళ్ళ సంసారం వెళ్ళ తీసుకుంటే మా ఎక్కువ ఉందంటావు. అంటే జనాల సోయి అంతేనా? జనాల సోయి ఎడ పట్టించుకుంటారు, ఇప్పుడు వాళ్ళకే ప్రజల పంచాయతీలు. ఎక్కడ జనాల సోయి పట్టించుకోరు, వాళ్ళు గెలిపించిన వాళ్ళ కాన్స్టిట్యూన్సీ కే పోతలేరు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి నెలకు 3 లక్షలు జీతం తీసుకొని అసెంబ్లీకి వస్తలేడు ఆయన, ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేడు. అధికారం ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిండు, ప్రతిపక్షం ఉన్నప్పుడు జీతం తీసుకొని ఫామ్ హౌస్ అనుకుంటున్నాడు. ఇక కొడుకు అల్లుడేమో చెల్లెల స్టోకు, మరదల స్టోకు వెళ్ళి గిల వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళు ప్రజలకు ఎక్కడ వస్తారు, వాళ్ళు ఏం పని చేస్తారు. మళ్ళీ దాని కాకుండా భార్య భర్తలు మాట్లాడింది, వేరే వాళ్ళు మాట్లాడిన ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇరుక్కున్నారు. ఎక్కడ జైలు పోతామని మెంటల్ వేసి మెంటల్ పిచ్చి పిచ్చి జాతిపీత సరిగా చేస్తుంది. ఇక్కడ మేఘన్న సేవలు ఆయన గెలుపుకు ఒక భాగం అయితే, ఆయన 2 ఏళ్ల కాలంలో ఏమేం చేసిండు, ఏం కథ అనేది కూడా జనాలు కూడా చెప్తున్నారు. మొత్తానికి అయితే ఇక్కడ ఏం కనబడుతుంది, ఇక్కడ ఏం కనబడుతుంది, కాంగ్రెస్ ప్రభంజనం కనబడుతున్నది, కాంగ్రెస్ ప్రజంబనం కనబడుతుంది, ప్రభంజనం కనబడుతుంది. అయితే మీరు మాట్లాడాలమ్మా. మొత్తానికైతే గిరికథ పెద్దేరు అడ్డ మీద మరి చూడి మేఘన్న పెదమనిషి మరి ఇంతమంది సంరక్షణలో వాళ్ళు వాళ్ళకు వస్తున్న ఇంకా ఆదరణ, వాళ్ళు ఇస్తున్న హామీలు ఇంకా 3 ఏళ్ల కాలం ఉన్నది. ఇంకా ఇంకేమన్నా ఉంటే 3 ఏళ్ళు కాదు, ఈ 3 ఏళ్ళు నెక్స్ట్ 10 ఏళ్ళు 13 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ. అంటే లెక్క అన్న లెక్క మీదనే ఉన్నాడు. చదువుకోవాల్సిందే. జనాల ఆదరణ, అభిమానము చూడి మేఘన్నకు ఉంది. మేఘన్న నిలబెట్టిన అభ్యర్థులు ఆయన అన్నాడు 90% మా అభ్యర్థులు తెలుస్తున్నారు అనేది ఇప్పుడు మేఘన్న మాట్లాడిన మాటలు. ఎందుకంటే జనాలు ఏమంటారు, ఇప్పుడు వీళ్ళు చేసిన అభివృద్ధులు ఏవైతే పథకాలు ఇప్పించిండో, దగ్గర పేద ప్రజలను ఆదుకున్న ఇక్కడ అభివృద్ధి చేసిండో, ఆ అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారు.
ఈయన సొంతంగా కూడా అభయహస్తం అనేది ఒకటి తీసుకొచ్చి దాని ద్వారా ఎంతమంది అయితే లబ్ధి పొందిరో ప్రతి ఒక్కరికి గుర్తే ఇప్పుడు ఏమేం కష్టపడుతున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎట్లా అభివృద్ధి చేయాలనేది ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఈ ప్రజలందరూ ఆశీర్వదిస్తారని చెప్పేసి మనం కూడా అనుకుంటున్నాము. ఇంకా మరిన్ని సేవలు చేయాలి ఇప్పుడు ఈ మున్సిపాలిటీ మనం అనుకుంటున్నాం.